ఇరాన్ కండిషన్స్ కు అమెరికా ఒప్పుకుంది. చర్చలకు ముందు రెండు కండిషన్స్ పెట్టింది ఇరాన్ బృందం. లెబనాన్ లో సీజ్ ఫైర్, ఫ్రీజ్ చేసిన ఆస్తులను రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేసింది. వీటికి యుఎస్ కూడా అంగీకరించింది. దాంతో కాసేపట్లో పాకిస్తాన్ ప్రధానితో ఇరాన్ బృందం ముందుగా భేటీ కానుంది. పాక్ లోని 5 స్టార్ హోటల్లో చర్చలు జరగనున్నాయి. ఇరాన్ తరపున స్పీకర్ కాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి చర్చల్లో పాల్గొంటారు. ముందుగా పరోక్ష పద్ధతిలో చర్చిస్తారు. వేర్వేరు గదుల్లో ఇరాన్, అమెరికా ప్రతినిధులతో పాకిస్తాన్ మధ్యవర్తులు చర్చిస్తారు. ఇక ఇప్పటికే శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్ చేరుకుంది అమెరికా బృందం. జేడీ వ్యాన్స్ బృందానికి పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ స్వాగతం పలికాడు. జేడీ వ్యాన్స్ తో పాటు ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, కుష్నర్ వెళ్లారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, పాజిటివ్ గా జరగొచ్చని అన్నారు జేడీ వ్యాన్స్. గత కొద్ది కాలంగా రగులుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే లక్ష్యంతో ఈ భేటీ జరుగుతోంది. ఇస్లామాబాద్ లోని సెరెనా హోటల్ ఈ చారిత్రక చర్చలకు వేదికగా నిలుస్తోంది. భద్రతా కారణాల రీత్యా ఈ ప్రాంతాన్ని పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నారు. ఇక పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించడం, కాల్పుల విరమణ ఒప్పందంపై పట్టు సాధించడం, ఇరాన్ చేతిలో బందీలుగా ఉన్న అమెరికన్ల విడుదల కోసం చర్చలు జరగబోతున్నాయి. హార్మూజ్ జలసంధి తిరిగి తెరవడం వంటి వాణిజ్య అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఈ చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్ లో 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటకెలకు ఇరాన్ కండిషన్స్ కు అమెరికా ఒప్పుకుంది. చర్చలకు ముందు రెండు కండిషన్లు పెట్టింది ఇరాన్ టీం. లెబనాన్ లో సీజ్ ఫైర్, అలాగే ఫ్రీజ్ చేసిన ఆస్తులను రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేసింది. వీటికి అమెరికా కూడా అంగీకరించింది. దాంతో మరి కాసేపట్లోనే పాకిస్తాన్ ప్రధానితో ఇరాన్ బృందం ముందుగా భేటీ కానుంది. పాకిస్తాన్లోని ఒక 5 స్టార్ హోటల్లో ఈ చర్చలు జరగనున్నాయి. ఇరాన్ తరఫున స్పీకర్ కాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి చర్చల్లో పాల్గొంటారు. ముందుగా పరోక్ష పద్ధతిలో చర్చలు జరుగుతాయి. వేర్వేరు గదుల్లో ఇరాన్, అమెరికా ప్రతినిధులతో పాకిస్తాన్ మధ్యవర్తులు ముందుగా చర్చిస్తారు. ఇక ఇప్పటికే శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్ చేరుకుంది అమెరికా బృందం. జేడీ వ్యాన్స్ బృందానికి పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ స్వాగతం పలికాడు. జేడీ వ్యాన్స్ తో పాటు ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, కుష్నర్ వెళ్లారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, పాజిటివ్ గా జరగొచ్చని అన్నారు జేడీ వ్యాన్స్. ఇక గత కొద్ది కాలంగా చూస్తున్నాం రగులుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే లక్ష్యంతోనే ఈ భేటీ జరుగుతోంది. ఇస్లామాబాద్ లోని సెరెనా హోటల్ ఈ చారిత్రక చర్చలకు వేదికగా నిలుస్తోంది. అమెరికా, ఇరాన్ల మధ్య కీలక శాంతి చర్చలకు వేదికగా నిలిచింది పాకిస్తాన్. ఇప్పుడు తన దౌత్య పాత్రను ఘనంగా చూపించుకుంటోంది. చర్చలకు ముందు 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలాగా సహకరించిన నేపథ్యంలో ఈ పరిణామాన్ని దేశం విజయంగా భావిస్తూ వేడుకలు జరుపుకుంటోంది. రాజధాని ఇస్లామాబాద్ వీధుల్లో ఇస్లామాబాద్ ట్యాక్స్ అనే డిజిటల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ జెండాల మధ్య పాకిస్తాన్ జాతీయ చిహ్నం ప్రదర్శించడం ద్వారా తన మధ్యవర్తిత్వాన్ని స్పష్టం చేస్తోంది పాకిస్తాన్. ఇదే సమయంలో ప్రభుత్వం 2 రోజులు సెలవు ప్రకటించడం ఈ చర్చలకు దేశమిస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. అయితే ఈ ఉత్సాహం వెనుక ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలు యుద్ధం ముగియాలని, ముఖ్యంగా హార్మూజ్ మళ్లీ తెరుచుకోవాలని ఆశిస్తున్నాయి. గ్లోబల్ ఆయిల్ సరఫరా, ఆర్థిక వ్యవస్థ ఈ మార్గంపై ఆధారపడి ఉంది. మరొకవైపు సింగపూర్లోని నన్యాన్ టెక్నాలజికల్ యూనివర్సిటీకి చెందినటువంటి నిపుణుడు అబ్దుల్ బాసిద్ దీనిపై హెచ్చరికలు జారీ చేశారు. చర్చలు విఫలమైతే పాకిస్తాన్ కు నైట్ మేర్ సినారియో ఏర్పడే అవకాశం ఉందన్నారు. అటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ నేరుగా యుద్ధంలో ఇరుక్కునే ప్రమాదం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో పాకిస్తాన్ ప్రజలు ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీమ్స్, పోస్టులతో ఈ పరిణామాన్ని వేడుకలా మార్చేస్తున్నారు. ప్రపంచంలో మరే దేశం చేయలేనిది పాకిస్తాన్ సాధించింది అంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్న పాకిస్తాన్ కు ఈ పరిణామం అంతర్జాతీయ వేదికపై ప్రతిష్టను పెంచే అవకాశంగా భావిస్తున్నారు. అదే సమయంలో ఈ చర్చల ఫలితంపై దేశ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా ఇస్లామాబాద్ టాక్స్ పాకిస్తాన్ కు ఒకవైపు గర్వకారణం కాగా, మరొక వైపు భారీ బాధ్యతను కూడా మోపుతున్నాయి.